ఆయన. ఓకే యా హరీష్ రెడ్డి గారు నమస్తే. బీఆర్ఎస్ నుంచి హరీష్ రెడ్డి గారు ఉన్నారు. యా ఎస్ మీ హయాంలో జరిగిన మొత్తం కబ్జాలని ఇప్పుడు కాంగ్రెస్ కాపాడి హైడ్రా తీసుకొచ్చిందంట, మీరు దాన్ని అపోజ్ చేస్తున్నారట. సో ఏం చెప్తారు హైడ్రాపై? కబ్జాలు అనడం దుర్మార్గం అండి. వాళ్ళకి నిజంగా కబ్జాలు అని ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిమినల్ కేసెస్ పెట్టి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేసి జైల్లో వేయమనండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రీసెంట్లీ ఒక కాన్క్లేవ్ లో మాట్లాడితే ఏమన్నారు, హైడ్రా వాజ్ ఇన్స్పైర్డ్ బై హిట్లర్స్ హైడ్రా అన్నారు. వాస్తవంగా హిట్లర్ కి ఉన్నటువంటి సంస్థల్లో, మిలిటరీ సంస్థల్లో హైడ్రా అని పేరు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏది లేదు. ఏదో మార్వెల్ సిరీస్ లో, ఏదో మార్వెల్ మూవీ దీంట్లో ఆ సిరీస్ లో కనబడేటువంటి పేరుని పట్టుకొచ్చి ఏదో కన్ఫ్యూజ్ అయ్యి మాట్లాడుంటారు. ఎంత దుర్మార్గమైనటువంటి మాటలంటే, మూసీ నది ఒడ్డున పేదల ఇళ్ళ అన్ని అడ్డదిడ్డంగా కూల్చేసి, లోన్లు తీసుకొచ్చుకొని అప్పుడప్పుడే గృహప్రవేశాలు తీసుకున్నటువంటి వాళ్ళ ఇండ్లు కూల్చేసి, ఒక రకమైనటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, నేను ఒక ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన, యూ గో అండ్ చెక్ ఇట్ దేర్ అని అంటాడు. అంటే అంత అహంకారమా అండి ఒక ముఖ్యమంత్రి అయితే గిట్ట? నాకు అర్థం కాదు. పేదల ఇండ్లు ఉలగొట్టి ఒక వార్ లైక్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసిన, యూ గో అండ్ సీ అని చెప్పేసి ఒక రకమైనటువంటి సైకోయిజం అది. ఎందుకంటే ఏ ఒక్క మనసున్నటువంటి ముఖ్యమంత్రి అటువంటి మాటలు మాట్లాడు. మా పార్టీ స్టాండ్ కేటీఆర్ గారు ఇదివరకే అనేక మార్లు చెప్పారు. మా పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మొదటి రోజే హైడ్రా సంస్థను తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తాం అని చెప్పారు. ఇది ముమ్మాటికి చేసి తీరుతాం కూడా బరాబర్. ఎందుకంటే హైడ్రాని ఉపయోగించి ఒక్క నిమిషం లెట్ మీ ఫినిష్ ప్లీజ్. హైడ్రాని ఉపయోగించి ముందట హైడ్రాని పంపించి ఎక్కడైతే బడా బిల్డర్లు ఉంటారో వాళ్ళ దగ్గరకు పోయి, నువ్వు నాలాలు కబ్జా చేసినావు, అది చేసినావు, ఇది చేసినావు, మీకు పర్మిషన్ ఇవ్వము, ఏదో ఒక రకమైనటువంటి ఫియర్ ని వాళ్ళకు క్రియేట్ చేసి వెనకాల నుంచి వెళ్ళి వసూలు పాల్పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకోదప్పది. ఎందుకంటే హైకోర్టు జస్టిస్ హిమ్సెల్ఫ్ క్లియర్లీ సెడ్ దట్ హైడ్రా అని ఒక 9 తలాల విష సర్పం మాదిరిగా ఒకటి అభివర్ణించారు వాళ్ళు. అంటే రంగనాథ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక శరత్ కుమార్ గారు చెప్పినట్టు, రంగనాథ్ గారు వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పర్టీస్ హి హాస్. వారు ఒక ఐపీఎస్ ఆఫీసర్. వారి ట్రైనింగ్ అంతా కూడా దొంగల్ని పట్టుకోవడం గురించో, లేకపోతే డ్రగ్స్ మీదనో, లేకపోతే ఇంకో రకమైనటువంటి శాంతి భద్రతల మీద వారు ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు. కానీ రెవెన్యూకు సంబంధించినటువంటి కానీ, లేకపోతే ల్యాండ్స్ కి సంబంధించిన యాక్ట్స్ కానీ వారికి ఏముంటది ఐడియా? ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని పెట్టి భయభ్రాంతులకు గురి చేయడంలో వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఎట్లుంటారు? నువ్వు ఇట్లా చెప్పుకోకపోతే నేను కూలగొట్టుడే. వెనకాల నుంచి వెళ్ళి మళ్ళా వీళ్ళ తమ్ములు అన్నలు పోయి రకరకాల వసూలు. ఇలా హైడ్రా నిజంగా నిష్పక్షపాతంగా పనిచేసే వ్యవస్థ అయితే పేదల ఇండ్లు ఎట్లా పడితే అట్లా కూల్చుకుంటూ వాళ్ళకి స్టే తీసుకొచ్చుకునేంత సమయం కూడా ఇవ్వకుండా, మరి వాళ్ళ సొంత అయినటువంటి యనుమల తిరుపతి రెడ్డి గారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో కట్టుకున్నటువంటి ఇల్లుకి స్టే తెచ్చుకునేంత వరకు టైం ఎందుకు ఇచ్చిరండి? అంటే పేద ప్రజలకు ఒక న్యాయం, మూసి ఒడ్డునున్నటువంటి పేద ప్రజలు ఇల్లు స్టే తెచ్చుకోకుండా వాళ్ళ సామాన్లన్నీ ఎట్లా పడితే అట్లా విసిరేసి, చిన్నపిల్లలు పాపం మనం ఎన్ని హృదయ విదారకమైనటువంటి వీడియోస్ చూసినాం. మనం లోపలికి వెళ్ళి బుక్స్ తెచ్చుకుంటాం, మా స్కూల్ బుక్స్ అని చెప్తే కూడా వాళ్ళని బయటపడేసి లాక్కొచ్చి స్టే తెచ్చుకోకుండా వాళ్ళనేమో కట్టడి చేస్తారు. ఇలా తిరుపతి రెడ్డి గారేమో ఎట్లా పడితే అట్లా స్టేలు తెచ్చుకుంటారు, వారికి సమయం ఇస్తారు, ఎక్స్ట్రా టైం ఇస్తారు. అంటే ఇది ఏ రకమైనటువంటి హిపోక్రసీ కదా ఇది? వాళ్ళు చేస్తే ఒక న్యాయము, పేద ప్రజలకు మాత్రం ఇంకో న్యాయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్మిషన్లు ఇచ్చినటువంటి రెవెన్యూ ఆఫీసర్లు కానివ్వండి, లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులను కానీ వాళ్ళని ఎందుకు శిక్షించారు మీరు? కేవలం ఓన్లీ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎందుకు శిక్షిస్తున్నారు వాళ్ళు ఇల్లు కూడా కొట్టుకుంటా? ఇంకా వీకెండ్ డెమోలిషన్స్ గురించి ప్రతిసారి రంగనాథ్ గారు వచ్చి ఓన్లీ వీకెండ్ డెమోలిషన్స్. వాట్ కైండ్ ఆఫ్ సైకోయిజం ఇస్ దట్? అంటే శనివారం ఆదివారం కోర్టులకు వెళ్ళలేరు, స్టేలు తెచ్చుకోలేరు. రకరకాల ఇలా బీజేపీ మిత్రులు చెప్పినట్టు ఫాతిమా కాలేజ్ ఎందుకు వదిలిపెట్టిరండి ఓల్డ్ సిటీలో? నాకు అర్థం కాదు. లేక్ లో కట్టినప్పటికీ. శరత్ సార్ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి సార్. ఇప్పుడు కరెక్ట్, పేదవాళ్ల గుడిసెలు తర్వాత అవి ఇవి కూలగొడుతున్నారు. చాలా అరాచకమైన పాలన, అరాచకమైన వ్యవహారాలు జరుగుతున్నాయి. మరి బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఫీల్డ్ లో ఎందుకు లేదండి? పేద ప్రజలు తప్ప ఎందుకు లేరు? వీళ్లకో కుత్బుల్లాపూర్ లో ఈటల రాజేందర్ గారు, గాజుల రామారంలో ఈటల రాజేందర్ గారు, తర్వాత అంబర్పేట్ లో కిషన్ రెడ్డి గారు. ఏంటంటే మీరు అసలు ఎంత అసహనంలో ఉంటారు. అలా కాదండి శరత్ గారు, మీరు బ్లాంకెట్ గా ఒక జనరిక్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? లెట్ హిమ్ కంప్లీట్ హరీష్ రెడ్డి గారు అప్పుడు చెప్తారు కానీ. చెప్పండి సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏది మేము మొదట చెప్పేసినాము హైడ్రా అని బంగాళాఖాతంలోని
రేవంత్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు, ధరణిని బంగాళాఖాతంలో కల్పిస్తారని. కల్పించినాడా? అధికారంలోకి వచ్చినాక మళ్ళీ వీళ్ళే రాజకీయాలు వీళ్ళే ఉంటాయండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక స్టాండ్ తీసుకుంటారు, అధికారంలోకి వచ్చినాక ఇంకొక స్టాండ్ తీసుకుంటారు. ఇది వీళ్లకు పరిపాటి. ఇప్పుడు ఫాతిమా కాలేజీ గురించి మన మిత్రుడు హరీష్